హ్యాండ్ బ్రేక్ ఉంది, నేను బండి నడిపిస్తున్నాను. రిలీజ్ పార్క్ బ్రేక్. ఓకే అక్క, చూసారా అంత గట్టి చెప్తుంది. చిరాకు ఉంది సీట్ బెల్ట్ పెట్టుకుంటే, తీయేస్తా సీట్ బెల్ట్. ఫాస్టన్ డ్రైవర్ సీట్ బెల్ట్. చూసారా అక్క చెప్పేస్తుంది బెల్ట్ పెట్టుకోరా బాబు అని. నమస్తే అందరికీ, నేను మీ మధు కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మనం చేస్తున్న కార్ డ్రైవ్ రివ్యూ ఈ టాటా పంచ్. లాస్ట్ వీడియోలో నేను మీకు ఈ కార్ గురించి టోటల్ ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, స్పెసిఫికేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశా. ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్ డ్రైవ్ రివ్యూ చేయబోతున్నా. అంటే దీని బ్రేకింగ్ ఎలా ఉంది, 0 to 100 kmph ఎంత టైం పడుతుంది, అండ్ దీని టాప్ స్పీడ్ ఎంత, బ్రేకింగ్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, లాస్ట్లో దీన్ని కంక్లూడ్ చేద్దాం. ఈ కార్ ఎవరు కొనాలి, ఎవరు కొనకూడదు, దీనికి ఉన్న కాంపిటీటర్స్తోని ఇది ఎంతవరకు కాంపీట్ చేయగలుగుతుంది అనేది మనం మాట్లాడదాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు టాటా పంచ్ డ్రైవ్ రివ్యూ మొదలు పెడదాం. డ్రైవ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒకసారి కార్ యొక్క కీ ఇందులో ఇన్సర్ట్ చేయాల్సిందే. చుట్టూ మీకు చిన్న ఇల్యూమినేషన్ ఉంటుంది. లైట్ ఆన్ చేయగానే ఫస్ట్ పార్ట్ వచ్చింది, పాటలు బంద్ చేసిన. ఇంజన్ని స్టార్ట్ చేస్తున్నా. సౌండ్ చాలా లైట్గా ఉంది లోపలికి, పెట్రోల్ కాబట్టి మీకు సౌండ్ తక్కువనే ఉంటుంది. దెన్ ఈ యొక్క గేర్ బాక్స్ చూడండి, 5 స్పీడ్ గేర్ బాక్స్. గేర్ ఆపరేషన్ మాత్రం చాలా స్మూత్ ఉంది. మంచి రబ్బరైజ్ గ్రిప్ ఇచ్చారు. 1 2 3 4 5 అండ్ రివర్స్ గేర్. ఒకసారి రివర్స్ గేర్ వేయగానే మనకి రేర్ కెమెరా ఆన్ అయిపోతుంది. దాంతోపాటు టైర్, అంటే టైర్ పొజిషన్ చూపిస్తుంది చూడండి. లైట్ బ్లూ లైన్ ఏవవుతున్నాయో అది టైర్ పొజిషన్ అనమాట. ఓకే, అది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. రేర్ కెమెరా క్లారిటీ కూడా బాగుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి నేను మీకు వైపర్స్ చూపిస్తాను. వైపర్స్ ఇంకా వాటర్ స్ప్రే. చూడండి, వాటర్ స్ప్రే ప్రాపర్గా మొత్తం విండ్ స్క్రీన్ కవర్ చేస్తుంది. ఈ మోడల్లో రేర్ వైపర్ మాత్రం లేదు. దెన్ ఏసీ కంట్రోల్ చాలా డీసెంట్గా నీట్గా ఇచ్చారు. ఏసీ ఆన్ చేస్తున్నా. ఓకే, అండ్ ఇది స్పీడ్, ఏసీ స్పీడ్ 5 minutesలోనే మొత్తం ఇది జెట్ కూలింగ్ అయిపోతుంది. స్పీడ్ని తగ్గిద్దాం. ఓకే, ఏసీ ఆన్ ఆఫ్ ఇక్కడ నుంచి ఉంది. ఆఫ్ ఆన్ కంప్లీట్గా ఆఫ్ చేయాలంటే ఈ ఆఫ్ బటన్ ప్రెస్ చేయాలి. అండ్ ఏసీలో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఇండివిజువల్ బటన్స్ ఇచ్చారు. డిఫాగర్. ఓకే, ఫ్రంట్ పెట్టేద్దాం. మీకు డ్రైవర్ ఎర్గోనామిక్స్, కంఫర్ట్ మాత్రం ఇందులో మంచి అనిపిస్తుంది. ఇప్పుడు మనం రోడ్ ఎక్కుదాం. రోడ్ ఎక్కిన తర్వాత పర్ఫార్మెన్స్ చూద్దాం. ఇప్పుడైతే ఒక చిన్న ఆఫ్ రోడ్ ఉంది. దీనిలో స్టీరింగ్ ఎలా ఉంది అండ్ గేర్ మారుస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందో చూపిస్తాను. రైట్, ఫస్ట్ గేర్లో నేను యాక్సిలేటర్ని ప్రెస్ చేయట్లేదు. సింపుల్గా క్లచ్ని రిలీజ్ చేస్తున్నా. పికప్ అందేసుకుంది. స్టీరింగ్ మాత్రం లో స్పీడ్లో చాలా ఫ్రీ ఉంది. అదే మీరు ఒకసారి 80-90 స్పీడ్ అనుకోగానే స్టీరింగ్ కొంచెం స్టిఫ్ అయిపోతుంది. అలా అవడమే మనకి బెటర్ అనమాట. స్పీడ్లో సడన్గా బండి తిరిగిపోకుండా అది మీకు కాపాడుతుంది. ఒకసారి ఆఫ్ రోడ్ చూడండి. ఇది ఒక చిన్నపాటి ఆఫ్ రోడ్. నేను ప్రతి కార్ టెస్ట్కి ఇక్కడికి వస్తాను. ఇదంతా ఫస్ట్ గేర్నే మనం వెళ్తున్నాము. జస్ట్ 1100 RPMలోనే బండి ఈ విధంగా స్పీడ్ అందుకుంది. స్పీడ్ 10 ఉంది. అండ్ సెకండ్ గేర్. ఇప్పుడు కొంచెం యాక్సిలేటర్ ఇస్తున్నాను. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 187 mm ఉంది. కాబట్టి మీకు స్పీడ్ బ్రేకర్ దగ్గర తగులుతుంది అనే భయం అయితే ఉండదు. ఎక్కువ ఆఫ్ రోడింగ్ అయితే తగిలే ఛాన్స్ ఉంటుంది. బట్ మన ఇండియన్ రోడ్స్కి, చిన్న చిన్న ఊళ్ళల్లో స్పీడ్ బ్రేకర్కి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. స్టీరింగ్ మ్యానువరింగ్ మాత్రం చాలా బాగుంది. ఇది పవర్ అసిస్టెడ్ స్టీరింగ్, హైడ్రాలిక్ కాదు, ఎలక్ట్రానిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్. అండ్ గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్ ఉంది. టాటా అంటే చాలా టఫ్ గేర్స్ ఉంటాయి అనుకుంటారు, కానీ ఈ కార్లో అలా లేదు. చాలా ఈజీగా గేర్స్ని మార్చొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఊర్లో ఉన్న రోడ్ని మనం ఎక్కాము. ఒకసారి 1 to 5 గేర్స్ ఊర్లో నడిపించినప్పుడు స్పీడ్ చూద్దాం ఎలా వెళ్తుందో. ఇప్పుడు కార్లో లో అండ్ టార్క్ టెస్ట్ చేద్దాం. ఫస్ట్ గేర్. నేను యాక్సిలేటర్ని ప్రెస్ చేయట్లేదు, జస్ట్ క్లచ్ మీదనే బండిని ఆపరేట్ చేస్తున్నాను. ఓకే, ఇంతే స్పీడ్. దెన్ సెకండ్ గేర్లో కొంచెం యాక్సిలేటర్ని ప్రెస్ చేస్తున్నా. 20 స్పీడ్లో థర్డ్ గేర్ ఇచ్చిన, చూద్దాం ఏమవుతుందో. లైట్గా వైబ్రేషన్ మనకు తెలుస్తుంది. బట్ 20 స్పీడ్లో కూడా థర్డ్ గేర్లో ప్రాపర్గా వెళ్తుంది. అంటే సిటీస్లో మీరు ఎక్కువ గేర్ని మార్చాల్సిన అవసరం పడదు ఈ స్పీడ్లో. చూడండి 25 ఉంది.
బండిలో ఎక్కువ వైబ్రేషన్ కూడా లేదు, థర్డ్ గేర్లో వెళ్తుంది కాబట్టి లో అండ్ టార్క్ బండిలో బాగానే ఉందని చెప్పొచ్చు. రైట్, ఒకసారి బ్రేక్ వేసి 0 నుంచి సెకండ్ గేర్లో రేస్ చేసి చూద్దాం. చాలా లైట్ వైబ్రేషన్ కిక్ అయింది, అంతేగాని బండి అయితే ఈజీగా వెళ్తుంది. కాబట్టి సిటీస్లో ఇది మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మేబీ మీ అందరూ తెలిసిందే. మీరు టాటా పంచ్ ఓనర్ అయితే కింద కమెంట్లో చెప్పండి మీకు సిటీ డ్రైవింగ్లో ఈ కార్ మీకు ఎలా అనిపించిందో. ఇప్పుడు ఒకసారి కొంచెం స్పీడ్ అందుకొని చూద్దాం. సెకండ్ గేర్లో బండి ప్రెస్ చేసా, 3000 RPM దాకా వెళ్ళింది. నేను నార్మల్గా 3000 RPM దాకా వెళ్ళను లోవర్ గేర్స్లో. చిన్న చిన్న పాట్ హోల్స్ ఉన్నాయి రోడ్ అంతా కూడా. థర్డ్ గేర్ 60 వెళ్ళిపోయింది 3000 RPMలో. బండి పికప్ మాత్రం చాలా స్పీడ్గా అందుకుంటుంది. లోవర్ గేర్స్లో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. సిటీస్లో మాత్రం ప్రాపర్గా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి టాప్ గేర్లో హై స్పీడ్ కూడా చెక్ చేద్దాం, మనకి బండి ఫీడ్బ్యాక్ ఎలా ఉందో. ఇందులో ఆడియో క్లారిటీ మాత్రం చాలా బాగుంది. దాంతోపాటు ఇందులో ఇచ్చే నోటిఫికేషన్స్ ఏమైతే ఉంటాయో వాయిస్ నోట్స్ చాలా లౌడ్గా వినిపిస్తుంది. అంటే పడుకున్న వాళ్ళు కూడా నిద్ర లేకపోతారు, అంత గట్టి చెప్తుంది అనమాట. సేఫ్టీ బెల్ట్ పెట్టుకోకపోయినా కానీ, మన హ్యాండ్ బ్రేక్ తీయకపోయినా కానీ మీకు చూపిస్తుంది చూడండి. హ్యాండ్ బ్రేక్ ఉంది, నేను బండి నడిపిస్తున్నాను. Release park brake. ఓకే అక్క, చూసారా అంత గట్టి చెప్తుంది. నేను తీయను, కంటిన్యూస్గా మీకు నోటిఫికేషన్ వస్తూనే ఉంది, అంటే బ్రేక్ తీయమని చెప్పేసి. దెన్ బ్రేక్ తీసిన తర్వాత నేను ఇప్పుడు హ్యాపీగా చిరాకు ఉంది సీట్ బెల్ట్ పెట్టుకుంటే తీయేస్తా సీట్ బెల్ట్. Fasten driver seat belt. చూసారా అక్క చెప్పేస్తుంది బెల్ట్ పెట్టుకోరా బాబు అని. సో ఆ విధంగా నోటిఫికేషన్స్ వాల్యూమ్ మాత్రం తగ్గించలేము, చాలా లౌడ్గా ఉంటుంది. దెబ్బకు మనం మళ్ళీ బెల్ట్ పెట్టుకోవాల్సిందే. సో ఆ విధంగా ఇందులో సేఫ్టీ ఫీచర్ బాగుంది. ఇప్పుడు ఒకసారి మనము బ్రేక్ టెస్ట్ చేద్దాం. బ్రేక్ టెస్ట్ చేసిన తర్వాత హైవే ఎక్కిన తర్వాత పర్ఫార్మెన్స్ చూద్దాం. రైట్, ఒక చిన్న ఊర్లో మనం వెళ్తున్నాము. స్పీడ్ బ్రేకర్ ఎక్కిద్దాం ఫాస్ట్గానే. బైక్ బాగానే కొడుతుంది, కానీ కార్కి ఎక్కువ ఇబ్బంది అయితే అవ్వదు ఈ కాంపాక్ట్ మినీ ఎస్యూవీలో. ఇప్పుడు బ్రేక్ కొడుతుంది చూడండి. బండి వెయిట్ వల్ల కొంచెం ముందుకెళ్ళాగింది ఈ 40-30 స్పీడ్లోనే. హైవేలో మనం టాప్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు బ్రేక్ వేసి చూద్దాం ఎలా వెళ్తుందో, ఎంత దూరంలో ఆగుతుందో. మళ్ళీ ఒకసారి బ్రేక్ టెస్ట్. సడన్ బ్రేక్ కొట్టేసరికి ఊర్లో భయపడ్డారు అందరు, మనల్ని చూస్తారు ఏమైందని. 40 స్పీడ్లో మళ్ళీ ఒకసారి బ్రేక్. రైట్, ప్రాపర్గా ఆగింది. ఓకే, ఇప్పుడు మనం హైవే ఎక్కిన తర్వాత టెస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు టాటా పంచ్ టాప్ స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఉన్నది ముంబై హైదరాబాద్ హైవే పైన. స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ గేర్. నేను ఇనీషియల్ 4 గేర్స్లో 2000 RPM దాటట్లేదు. సెకండ్ గేర్ స్పీడ్ 30, 2000 RPM దగ్గర. థర్డ్ గేర్ 45, 2000 RPM దగ్గర. అండ్ ఫోర్త్ గేర్ 60. ఇప్పుడు టాప్ గేర్. నుంచి 80కి టైం పట్టింది బాగానే. 80 క్రాస్డ్. 90, 100, 2800 RPM దగ్గర. 110, 120. ఈ స్పీడ్లో కూడా బండి స్టెబిలిటీ బాగుంది, అంటే ఏదో బండి గాలికి ఊగిపోతున్న ఫీలింగ్ అయితే రావట్లేదు. 130, 135. నేను బ్రేక్ వేస్తున్నాను ఈ స్పీడ్లో. రైట్, ఈ స్పీడ్లో కూడా బ్రేక్ బాగానే కంట్రోల్ అయింది, కానీ కొంచెం డిస్టెన్స్ ఎక్కువ వెళ్ళింది. నేను హార్డ్ బ్రేకింగ్ చేయలేదు. హార్డ్ బ్రేకింగ్ చేస్తే మళ్ళీ బండి టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగానే బ్రేకింగ్ తీసుకొచ్చా. స్టిల్ బ్రేక్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. సో ఈ బండి యొక్క టాప్ స్పీడ్ మీరు చూసారు కదా, అంత స్పీడ్ మాత్రం మీరు హైవే మీద చెక్ చేయకండి. ఈ బండి మేము టెస్ట్ చేయాలి కాబట్టి అప్పుడప్పుడు నేను ఈ విధంగా టెస్ట్ చేస్తూ ఉంటాను. డ్రైవ్ సేఫ్.
ఈ టాటా పంచ్ కార్ స్టీరింగ్ కంట్రోల్, గేర్ బాక్స్, ఇంకా రివర్స్ గేర్ కూడా చాలా స్మూత్గా ఉంది. నార్మల్గా ఈ మధ్య వచ్చిన కార్ నీటిలో కూడా రివర్స్ గేర్ ప్రాబ్లం ఉంటుంది, కానీ ఇందులో కూడా రివర్స్ గేర్ చాలా నీట్గా ఉంది. ఒక చిన్న టర్న్ టెస్ట్, చాలా తక్కువ టర్నింగ్ రేడియస్లోనే బండి టర్న్ అయిపోతుంది. అండ్ స్టీరింగ్ కూడా చాలా ప్రాపర్గా కంట్రోల్ ఉంది చూడండి. టాటాలో స్టీరింగ్ టఫ్ ఉంటుంది అంటారు, కానీ నాకైతే అలా అయితే ఏమనిపించలేదు. బండి మీరు గమనించారు ఇంతకుముందు 60 to 80-90 రావడానికి టైం పట్టింది. ఆ తర్వాత బండి పికప్ మాత్రం బాగానే అందుకుంది. ఒకసారి 60 దాటిన తర్వాత 90-100 దాకా కూడా మీకు పవర్ అందుకోవడానికి కొద్ది టైం పట్టింది. అంటే అక్కడ మీకు తెలిసిపోతుంది ఇది న్యాచురల్ ఆస్పిరేట్ ఇంజన్కి టర్బోకున్న తేడా. టర్బో అయితే కొంచెం ఫాస్ట్గా పవర్ అందుకుంటుంది. సో డ్రైవింగ్లో నాకు ఎక్కువ కంప్లైంట్స్ ఏం లేవు. సో దీని మైలేజ్ మనం నడితే ఇంతవరకు మనం నడిపించింది 10,000 కిలోమీటర్స్. ఇది ఇచ్చిన మైలేజ్ ఇప్పుడు చూస్తే యావరేజ్గా 16.8 kmpl ఉంది. ఇది ఒక 70% హైవే నడిపించాం, 30% సిటీ అనమాట. మీరు నార్మల్గా సిటీలో నడిపిస్తే ఇది 13 to 14 kmpl పక్కా వస్తుంది విత్ ఏసీ. అదే హైవేలో మీకు 18 వరకు కూడా ఇది ఇస్తుంది. కంపెనీ క్లెయిమ్ చేసేది అరాయ్ క్లెయిమ్ చేస్తుంది 20 వరకు వస్తుందని చెప్పేసి. మీరు ప్రాపర్గా 70-80 నడిపిస్తే ఇది 22-23 దాకా వచ్చినట్టు చాలామంది రివ్యూస్ చేశారనమాట. సో అది ఈ కార్లో ఉన్న మైలేజ్. ఇప్పుడు ఈ కార్ కన్క్లూజన్, ఎవరు కొనొచ్చు ఎవరు కొనకూడదని చెప్పి. మీరు హ్యాచ్ బ్యాక్ నడిపించి బోర్ అయిపోయి కొంచెం తక్కువ బడ్జెట్లో, అఫోర్డబుల్ బడ్జెట్లో, మిడిల్ క్లాస్ బడ్జెట్లో 10 lakhs అండర్లో కార్, ఒక కాంపాక్ట్ ఎస్యూవీ ఫీల్ వచ్చే కార్ కావాలి, సేఫ్టీ బాగుండాలి, అంటే మంచి సేఫెస్ట్ కార్ ఉండాలి, సిటీలో ఎక్కువ నడిపిస్తాం, హైవేలో అప్పుడప్పుడు వెళ్తాం అనే వాళ్ళు హ్యాపీగా ఈ కార్ని ప్రిఫర్ చేయొచ్చు. మైలేజ్ కూడా మీకు మంచిగానే వస్తుంది. ఈ అడ్వెంచర్ రిథమ్ ఎడిషన్ ఏదైతే ఉందో మాకు 8.1 lakhలో వచ్చింది, ఇప్పుడు 8.7 lakhs ఉంది. ఈ మోడల్ని మీరు 10 lakhs బడ్జెట్ అండర్లో అయితే కన్సిడర్ చేయొచ్చు. కొంచెం 10 lakh దాకా వెళ్ళినా పర్లేదు అంటే మీరు నెక్స్ట్ మోడల్ ఏదైతే ఉందో అకాంప్లిష్ మోడల్కి వెళ్ళొచ్చు. అందులో ఇంకా మీకు ఫీచర్స్ పరంగా ఇంకా బాగుంటుంది. ఎల్ఈడి డిఆర్ఎల్, ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. దీనికి కూడా కాంపిటీటర్ ఎవరైతే ఉన్నారో హుండై ఎక్స్టర్ ఫీచర్స్ పరంగా బాగుంటుంది, ఇంకా డ్రైవ్ ఫీల్ కూడా బాగుంటుంది. ఇంకా సేఫ్టీ టెస్టింగ్ అయితే కాలేదు. ఒకసారి మీరు హుండై కూడా చెక్ చేయండి, వెళ్ళి ఒక టెస్ట్ డ్రైవ్ కొట్టండి. ఆ తర్వాత మీరు ఏ కార్ తీసుకోవాలనేది ఫిక్స్ అవ్వచ్చు. ఇది బయట నుంచి ఎక్స్టీరియర్స్ చూస్తే మాత్రం కొంచెం చిన్నగా అనిపిస్తుంది, వెనకాల నుంచి అంత పెద్ద గొప్ప లుక్ అయితే ఉండదు. సో అది నాకు కొంచెం అనిపించింది. అండ్ ఆల్సో మీకు 70 to 100 స్పీడ్ అందుకోవడానికి టైం పడుతుంది. ఇది న్యాచురల్ ఆస్పిరేట్ ఇంజన్ కాబట్టి అది వెరీ కామన్. సో దాని తప్ప ఇంకా ఇందులో నాకు మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి అనిపించలేదు. ఏసీ కంట్రోల్ కానీ అండ్ ఈ డాష్ బోర్డ్ కానీ అంతా బాగానే ఉంది. ఫిట్ అండ్ ఫినిష్ దగ్గర మీకు కొంచెం అనిపిస్తుంది. కాస్ట్ అనేది బాగానే, దాని కాస్ట్ తగ్గించడానికి బాగానే ప్రయత్నం చేశారని చెప్పేసి. ఇప్పుడున్న కార్స్ అన్నీ కూడా కాస్ట్ 10 lakhs పైన పెట్టాల్సి వస్తుంది. ఇది కూడా మీకు టాప్ ఎండ్ వెళ్తే 12.65 వెళ్ళిపోతుంది. అంతకాదు 10-15 లక్షల్లో మీరు కావాలంటే మంచి ఫీచర్స్ ఉన్న క్రూజ్ కంట్రోల్ కార్ అయితే మీకు టాటా పంచ్లో అవైలబుల్ ఉంటుంది. దాంతోపాటు సన్ రూఫ్ కూడా వచ్చేస్తుంది, వాయిస్ అసిస్టెడ్ వాయిస్ కంట్రోల్డ్ సన్ రూఫ్ కూడా వస్తుంది అనమాట. సో అది టాటా పంచ్ యొక్క నా స్పెసిఫికేషన్స్ రివ్యూ పాతది. అండ్ ఈ డ్రైవ్ రివ్యూ నచ్చి తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్, ఇంకా ప్రోడక్ట్ రివ్యూస్ కలుసుకుందాం. జై హింద్.